ఒక మహానటిమణి సావిత్రి గారు ఆవిడ జీవితం పూర్తిగా మారిపోవడం చూసి మీకేమనిపించింది? అంటే లాస్ట్లో బాగా బాధ కలిగింది. నాకు చాలా కోపం వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్లో నేను వెళ్ళి కూడా చూడలేదు. ఎందుకంటే అంత గ్రేట్ ఆర్టిస్టు అలాగా ఎందుకు అవ్వాలి? ఆ టాలెంట్, ఆ ఇంటెలిజెన్స్ ఏమైందనేది ఎందువల్ల అలా అయిందంటారు జీవితం? అది మరి పర్సనల్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి. ప్రతి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్సనల్ లైఫ్లో. అలాగని చెప్పేసి మనం అలాగ దిగజారిపోలేం కదా. మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా. మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సంఘటన ఏది ఇండస్ట్రీలో మీకు జరిగింది? కానీ అన్యాయం జరగడం కానీ మీ మనసు గాయపడిన సందర్భం కానీ? ఇది పేర్లు చెప్పలేను కానీ కొంతమంది అబద్ధాలు ఆడేసి మన్ని తప్పించడం కోసం కొన్ని పిక్చర్స్లోంచి అది అయ్యో చేశారు. ఇంకో ఆర్టిస్ట్ కోసం అని మా మీద రాంగ్ ఫ్లాప్ ఆర్టిస్ట్ అని అలాంటంతా చేసిన వాళ్ళు ఉన్నారు. అది మాకు బాగా తెలిసిన చాలా ఫీల్ అయ్యాయి అనమాట. ఇప్పుడు అందరివి ఫ్లాప్లు అవుతాయి, అందరివి హిట్స్ అవుతాయి. ఎవరు అవ్వలేదు ఎవరు కదా. కరెక్టే. మమ్మల్ని మాత్రం పర్టికులర్గా చూపించడానికి వాళ్ళు బ్యాడ్ మోటివ్ తప్ప ఇంకేం కాదు. ఎవరు అంటే ఎవరు చేశారు? నటీమణుల కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు అవన్నీ కష్టపెట్టింది. ఆ రోజులు కష్టపడ్డా. మీ కళ్ళ మీద ప్రత్యేక దృష్టి ఉండేది కెమెరాలకి. అవునవును. దానికి ఏమైనా మీరు శ్రద్ధ తీసుకునేవారా? డైరెక్టర్లు గ్రహించారు అది ఇట్లా చేపకళ్ళలాగా ఇలా ఉండేవి? లేదు, నేను అలాంటిది ఏమి స్పెషల్గా ఏం చేయలేదు. వాళ్ళు మేకప్ వేసేవాళ్ళు, నేను యాక్ట్ చేసేదాన్ని అంతేనా? అఫ్ కోర్స్ కళ్ళతోనే మనం ఇంప్రెస్ చేయాలి కదా ఆ రోజు. సో ఖాళీ సమయంలో ఏం చేస్తుండేవారు మీరు? ఖాళీ టైంలో నేను వచ్చాక గార్డెనింగ్ చాలా చేసేదాన్ని. ఫస్ట్ జయనగర్లో ఉండేవాళ్ళం. అక్కడ గార్డెన్ చాలా బాగుండేది. అంటే తర్వాత ఇది కొని ఇది డెవలప్ చేసాం అనమాట. ముగించేలోపు మా తెలుగు ప్రేక్షకులకు ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. చెప్పండి. ఈ వయసులో మీకు ఎన్నేళ్ళని అడగడం భావ్యం కాదు, అయినా అడిగేస్తున్నాను. 75 దాటింది. చాలా సంతోషం కృష్ణకుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాక్షితో మాట్లాడడానికి ఈరోజు. తొలి అవకాశం ఎలా వచ్చిందమ్మా మీకు? స్వప్న సుందరి సినిమా చూస్తున్నారు రాజకుమారి టాకీస్లో. సో సౌందరరాజన్ గారు అదృష్టి ఇప్పుడు తీశారు అంతకుముందు. వాళ్ళ అమ్మాయి సినిమా థియేటర్లో కూర్చొని ఉంది. వాళ్ళు వెతుకుతున్నారు. సిండ్రిల్లా తెలుగులో నవ్వితే నవరత్నాలు తీస్తున్నారు. అవునవును. సో వాళ్ళు వెతికేటప్పుడు ఏమైంది, నన్ను వెనక్కి నుంచి చూస్తూ ఉంది. ఊరికి వెనక్కి తిరిగి ఇంటర్వెల్లో చూసి తర్వాత అడ్రస్ అడిగింది మా మదర్ని. కానీ ఇంటికి వచ్చేసారు వ్యాన్ వేసుకొని. సో వచ్చేసి మీ అమ్మ యాక్ట్ చేస్తారా, భలే కరెక్ట్గా ఉంటుంది మా క్యారెక్టర్కి. అప్పుడు నాకు టీన్సే కదా, 16 years 17th year. మా ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు. ఆ పిక్చర్ ఒప్పుకొని కొంచెం స్టిల్స్ పడేటప్పటికి 14 movies వచ్చాయి నాకు ఒకేసారి సినిమాలు. మీరు పుట్టింది వెస్ట్ బెంగాల్ అంటున్నారు? నైహటి, వెస్ట్ బెంగాల్లో. మా ఫాదర్ అక్కడ వర్క్ చేశారు, నేను పుట్టా. మళ్ళీ అస్సాంలో పనిచేసేటప్పుడు షిలాంగ్లో మేము మెట్రిక్ పాస్ అయ్యాను నేను. మరి డాన్స్ అంతా అక్కడే నేర్చుకున్నారా? డాన్స్ చిన్నప్పుడు రాజమండ్రిలో వేదాంతం జగన్నాథ్ శర్మ గారి దగ్గర 1 year నేర్చుకున్నా కూచిపూడి. ఇలా మళ్ళీ మెడ్రాస్ వచ్చేసాం. ఇక్కడ కొంచెం డాన్స్ చోప్రా గారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకున్నా. అప్పట్లో బెస్ట్ కాంప్లిమెంట్ మీకు అందించింది అంటే చూసిన వాళ్ళు, స్టిల్స్ చూసిన వాళ్ళు ఏమనేవారు? ఒక అమాయకత్వం ఉంది మొహంలో. కరెక్ట్, చాలా కరెక్ట్. చాలా మంది అనేవాళ్ళు. నేచర్ కూడా సాఫ్ట్ కొంచెం. నేను అవునా, నేచర్ అగ్రెసివ్ టైప్ కాదు.